విప్లవ కవి ప్రజా గాయకుడు గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు టీఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపింది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన భౌతికాయాన్ని ఎల్బీ స్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర వరకు ఆయన అన్నింటినీ ముందుండి నడిపించారు. గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగినప్పటికీ దగ్గరుండి చూసుకున్నది రేవంతే. గత ఎన్నికల్లో కూడా గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. మరోవైపు ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటు కానుండటంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి సంబంధిత అధికారులతో సమావేశం జరిపారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. వికారాబాద్లో ఏర్పాటు చేయనున్న రాడర్ స్టేషన్కు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆమె తెలిపారు. రాడర్ స్టేషన్కు రిజర్వ్ ఫారెస్ట్ భూములను గత ప్రభుత్వమే అప్పగించిందన్న మంత్రి తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాడర్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని సురేఖ తెలిపారు. అన్నీ పరిశీలించిన తర్వాతే తమ ప్రభుత్వం తుది జీవో ఇచ్చిందని వివరించారు. Project then only the Telangana government, before government which was BRS government, it accepted all those first, second and third stages, and also they gave the GO of 44 and they stopped the GO for to replace this they asked for the Bison Polo ground to give this GO. That is why they stopped to give that GO, and that GO we released now and we hand over the position hand over today. My government, our government. That is the issue, but no chance to do any hesitation for this because it is clearly a good project. It develops the all the villages through around the project. The people will also get some work on that project, and the health will be developed, hospitals will be developed, and schools will be developed, education will be given to the children. Like that, the around the villages will also be very happy with this project. No harmful with this project. I am telling. రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. కేసీఆర్ నియంత పాలన అంతమొందించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ని ఓడించడం కోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారని, రేవంత్ చాలా ఈజీగా కేసీఆర్ని దించేశారని విమర్శించారు. చాలా ఆనందంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం అనేటువంటిది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ యొక్క నియంతృత్వ పోకడ, స్వార్థం, అదేవిధంగా నియంత పాలనను అంతమొందించినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మరి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోరాట పట్టిమ ఎంత పెద్ద దుర్మార్గులనైనా ఓడించగలుగుతుందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వమే నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మరి ఏదో కేసీఆర్ గారు పెద్ద నాయకుడు, ఆయనను కొట్టడం ఎలా అని చాలామంది అనుకున్నారు. కానీ అతన్ని కొట్టడమే ఈజీ అని అసలు ముందుకు సాగి ఎన్ని అవంతరాలు ఎదురైనా పోరాటం చేసి ఒక నియంత్రణను గద్దె దించినటువంటి పరిస్థితిని మనం ఇవాళ గమనించగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. చాలా సంతోషం. ప్రజలు ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నారు. కుటుంబ పాలన అంతమొందించినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సచివాలయంలో కలిశారు. ఈ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 5 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే దిశగా సాగుతుండటంతో హామీపై నమ్మకం ఏర్పడిందన్నారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం వంట అయ్యాక గరటి తింపినట్లుగా ఉందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాలు జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేస్తుండటం దౌర్భాగ్యమన్నారు. ఫిబ్రవరి 1, 2024న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రతికల సాక్షిగా ప్రచారం చేసిన కాంగ్రెస్ దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తుందన్నారు. చేయని పనులకు దబ్బా కొట్టుకోవడానికి బదులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని సూచించారు. మలక్పేట్ నియోజకవర్గంలోని ఆఫీసర్ మెస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఓవర్సీస్ జాబ్ ఫేర్ను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఈ ఫేర్ను ప్రారంభించారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అన్నారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఐటీసీ అందించి 60 రోజులు ఉచితంగా మల్టీ స్కిల్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సహకారంతో యువతకు విదేశాల్లో ఉచితంగా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2015 के अंदर मुझे अच्छी तरीके से याद है, मुसलसिल शिकायतें जैसे आ रही थी, हमने भी असेंबली में इसकी नुमाइंदगी की थी कि गवर्नमेंट शुड टेक अप दिस वर्क फॉर बाहर भेजने के लिए। तो आज आप उससे फायदा उठाइए, आप अपनी काबिलियत बताइए। ऐसा मत समझिए अगर आप जब तक मेहनत और जुस्तजू नहीं करेंगे तो जिंदगी में कोई कुछ नहीं कर सकता। आपको मेहनत करना पड़ेगा, कुर्बानी देनी पड़ेगी, जब भी आप आगे बढ़ सकते हैं। तो जरूरी है कि आज नर्सिंग के आप कई लोग ऐसे हैं कि डिग्रीज हाथ में ले रहे हैं लेकिन उनके पास नौकरी नहीं है। ग्रेजुएशन कंप्लीट कर लिए, मास्टर्स कंप्लीट कर लिए, नौकरी नहीं है। मैं हमारे नौजवानों से कहूंगा कि अगर बाहर जाकर भी अगर पढ़िए, आप बिल्कुल पढ़िए, साथ ही साथ कोई हुनर में स्किल्स भी हासिल करिए। जैसे इलेक्ट्रिशियन के बहुत सारे जॉब्स हैं, कारपेंटर के बहुत सारे जॉब्स हैं, एसी टेक्नीशियंस के बहुत सारे जॉब हैं। तो ये NAC के जरिए हम ये तमाम ट्रेनिंग्स भी दे रहे हैं और हम यहाँ पर मलकपेट के अंदर भी ఆర్ఎంపీ పీఎంపీలకు విధి విధానాలు ప్రకటించి గ్రామాల్లో వైద్యం చేయించేందుకు గుర్తింపు సర్టిఫికెట్ జారీ చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండం తెలిపారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఆవిష్కరించారు. గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడంలో ఎంపీల పాత్ర కీలకమని కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం హయాంలో వీరి సేవలను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. గతంలో చాలా మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు ప్రదానం చేయలేదని పులక మోహన్ అన్నారు. నూతన ప్రభుత్వం తమను గుర్తించి వైద్య సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. అప్పుడు స్టీరింగ్ కమిటీలో కూడా ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ నాయకులను మేము సభ్యులుగా తీసుకున్నాం, శంకర్ గారిని. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో సమన్వయపరుచుకునే ప్రయత్నం కూడా తెలంగాణ జేఏసీ అప్పుడు చేసిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీలు పెడుతున్న డిమాండ్ ఒక్కటే, ఏంటంటే మాకు గుర్తింపు ఇవ్వండి, వేధింపులను ఆపండి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేధింపులు అయితే మరీ తీవ్రంగా ఉన్నాయి. అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మాకు సర్టిఫికెట్ ఇచ్చి మేము వైద్యం ఏ పరిధిలో చేయవచ్చునో చెప్తే ఆ పరిధికే మేము పరిమితమై వైద్యం అందిస్తాం, కాబట్టి మాకు తప్పకుండా ఈ సర్టిఫికెట్ ఇవ్వండి అని. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్సులు డిజైన్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతుందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆట మొదలైందని మంత్రులు లేఖలు ఇస్తున్నారు, తప్పితే చర్యలు లేవన్నారు. ధరణి పేరుతో సోమేష్ కుమార్ 25 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. హెటీరో సంస్థకు ఇచ్చిన భూమి అక్రమమని తెలుసుకున్నప్పటికీ ఎందుకు కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అప్రోప్రియేట్ గా యాక్షన్ అంటూ ఏదైనా మొదలైందంటే ఇంకా ఆట మొదలు పెడుతున్నాం,
రేపు మొదలు పెడుతున్నాం, ఎల్లుండి మొదలు పెడుతున్నాం అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రాపర్ గా యాక్షన్ మొదలైనట్టు కనబడతలేదు. చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ గారి శ్రీమతి పేరు మీద రిజిస్టర్ అయిన 25 ఎకరాల భూమి విషయంలో ఆయనే చీఫ్ సెక్రటరీ. ధరణి అనే పదాన్ని తీసుకొచ్చిందే ఆయన. అసలు తెలంగాణలో మొత్తం రెవెన్యూ సిస్టాన్ని మొత్తాన్ని మారుస్తామని చెప్పిన ఆయన శ్రీమతి పేరు మీదకి 25 ఎకరాలు వచ్చింది అని తెలిసింది. ఏం యాక్షన్ తీసుకోవాలనే దగ్గర ఊగిసలాడతారా? ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ధరణి పేరిట అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు మన నోటీస్కి వస్తే వెంటనే విచారణ ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంతు చూస్తా అని చెప్పిండు. ఇలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు, టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయి కూర్చున్నాడు. అసలు ధరణిని తెచ్చి పేద ప్రజల కష్టం తీసుకొచ్చిర్రు, మేము ధరణినే మొత్తం తీసేస్తాం, భూమాతను తీసుకొస్తాం, భూమిని కాపాడుతాం, పేద రైతులకు అండగా ఉంటాం, తప్పు చేసినని శిక్షిస్తాం. మరి తప్పు శిక్ష ఎడికెళ్ళి మొదలు కావాలి? చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి. మొదలు కాలేదు. పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని 3 ప్రధాన రైల్వే స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లపై అధిక భారం పడుతుందని అన్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా నగర పరిధిలోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద కొత్త టెర్మినల్ను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే సంకల్పించిందన్నారు. తదనుగుణంగా మార్చి 2024 లక్ష్యంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో టెర్మినల్ నిర్మాణం, అదనపు ప్లాట్ఫామ్ల నిర్మాణంతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలన ఏ విధంగా జరుగుతుందో తెలవడం లేదు. ప్రభుత్వానికి ఒక వెబ్సైట్ మాత్రం ఉంది, కానీ దాంట్లో ఇంపార్టెంట్ జీవోస్ కానీ ఏవి పెట్టడం లేదు. అది మాకు ఇబ్బంది ఉంది, ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా. అలాగే మీడియా కూడా ఇబ్బంది ఉంటుంది. ఏం జరుగుతుందో తెలవడం లేదు. ఇమీడియట్లీ ప్రభుత్వం ఇచ్చే జీవోలన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలని కోరడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ప్రజలు ఏ ఆఫీస్కి పోయినా లంచాలు ఎందుకు పని కావడం లేదు. ఇంకా ఉన్నారు ప్రజలు, మున్సిపల్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో సిటిజన్స్ చార్టర్ అని ఒకటి తయారు చేసి ఏ కార్యాలయంలో ఏ పనికి ఎన్ని దినాలు తీసుకుంటారో అక్కడ బోర్డు పెట్టినట్టయితే సిటిజన్స్ అక్కడికి వెళ్తారు, అప్లికేషన్ ఇస్తారు. 15 దినాల్లో 1 మంత్లో పర్మిషన్స్ అని వస్తాయి. చాలా దేశాల్లో ఉన్నాయి. ఇక నాలుగోది ఏంటంటే చిన్న కాంట్రాక్టర్స్ ఉన్నారు, మీరు చూసింటారు, మీకు రెగ్యులర్గా కవర్ చేసినారు. మున్సిపాలిటీలో కాంట్రాక్టర్స్ ఉన్నారు, అలాగే జిహెచ్ఎంసీలో ఉన్నారు. వీళ్ళు కాంట్రాక్టర్స్ పనిచేస్తున్నారు, సమయానికి డబ్బులు రావడం లేదు. గత 10 సంవత్సరాల్లో ఇసుక లాంటి వైన్స్ అన్నట్టుగా చిట్టి తీసుకుపోయి ఇంకేదో పద్ధతిలో ఎందుకు ముందుకైపోతున్నాడు, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. కాంట్రాక్టర్స్ నాణ్యమైన పని చేయాలని చెప్పి అనగా రిప్రజెంటేషన్. ఇంకోటి, రాష్ట్రంలో డ్రగ్స్ యొక్క ఒక చాప కింద నీటిలాగా మొత్తం పారిపోయింది. 6 సంవత్సరాలు దేశంలో విత్తన ఉత్పత్తి మెరుగైన స్థితికి చేరుకుందని నూజివీడు సీడ్స్ చైర్మన్ మండల ప్రభాకర్ రావు అన్నారు. రైతులకు మేలైన విత్తన సదుపాయం లేని రోజుల్లో వ్యవసాయ శాస్త్రవేత్త తన తండ్రి రాఘవయ్య స్థాపించిన ఈ సంస్థ నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలకు సిద్ధమైందన్నారు. ఈ సందర్భంగా రైతులకు మంచి విత్తనాలను, నాణ్యమైన విత్తనాలను అందించేందుకు పరిశోధనా రంగాన్ని పటిష్టం చేస్తున్నామంటున్న ప్రభాకర్ రావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈ సంస్థ ఎదుగుదల, సంస్థకు వ్యవసాయ రంగానికి ఉన్న అనుబంధాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి ప్రేరణ ఏంటి? మీకు ఉన్న నేపథ్యం ఏంటి? ఇది మా తండ్రి గారు మా సంస్థను స్థాపించారు 73 సంవత్సరంలో. నేను 82 నుంచి ఈ సంస్థతోటికి నేను నా ఎడ్యుకేషన్, నా ఎంఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి నేను దీంట్లో పాల్పంచుకోవటం మొదలుపెట్టాను. అంటే మీ నాన్నగారికి కూడా అగ్రికల్చర్ అంటే వ్యవసాయ నేపథ్యం ఉండడమే కారణమా ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి? లేకపోతే విత్తనాల కొరత కావచ్చు, విత్తనాలను ఏర్పాటు చేసుకోవడంలో అప్పుడు ఉన్న రైతులకు, అప్పుడున్న వ్యవసాయ రంగానికి సవాళ్ళను దృష్టిలో పెట్టుకొని పెట్టారా? ఏంటి నేపథ్యం? మా నాన్నగారు కూడా ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశారు అప్పుడే 1950స్లోనే. వారు కొంతకాలం ప్రభుత్వంలో ఉద్యోగం కూడా చేశారు. అప్పుడు విత్తనాలు లభ్యత చాలా తక్కువ ఉండేది, ఇప్పటితో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట. సో అప్పుడు నాణ్యమైన విత్తనాల యొక్క ఆవశ్యకతని అర్థం చేసుకుని ఒక వ్యవసాయ రైతుగా, అట్లానే ఒక వ్యవసాయ రంగంలో విజ్ఞానం సంపాదించినటువంటి ఒక శాస్త్రవేత్తగా రెండు రకాలుగాను ఆలోచించి ఈ విత్తనాల యొక్క
ఉత్పత్తి చేయడం కోసం ఈ సంస్థను స్థాపించారు. విత్తన ధృవీకరణలో శాస్త్రీయ పద్ధతులు, ఇప్పుడున్న శాస్త్రీయ పద్ధతులు ఎలా ఉన్నాయి, ఇంకెలాంటి మార్పులు రావాలి? మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో విత్తనోత్పత్తికి చాలా ప్రసిద్ధి. సో ఇక్కడ రైతులు కూడా ఈ విత్తనోత్పత్తిలో మంచి అనుభవం సంపాదించారు. అన్ని యొక్క మెళకువలు కూడా వాళ్ళు అర్థం చేసుకుని పాటిస్తూ ఉన్నారు. దాదాపు 40-50 ఏళ్ళ నుంచి ప్రైవేటు పరిశ్రమ బాగా వృద్ధి చెందడం వలన ఈ పరిశ్రమ యొక్క అధికారుల ద్వారా రైతులు కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఈ క్రమంలోనే రైతులు చాలా నకిలీ విత్తనాల బారిన పడుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని ఎట్లా అధిగమించవచ్చు? ఇటు రైతుల తరఫున కావచ్చు, విధానాలు, ప్రభుత్వ విధానాల పరంగా కావచ్చు, విత్తన కంపెనీల ప్రమాణాల పరంగా కావచ్చు, ఎట్లాంటి సూచనలు ఇస్తారు? మంచి విత్తనాల లభ్యత ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది. సో లభ్యత పెరగడం వలన ఈ నకిలీ విత్తనాల యొక్క అమ్మకాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రైతుల్లో కూడా కొంచెం అవగాహన పెంచుకొని రైతు విత్తనం కొనుగోలు చేస్తున్నప్పుడు అది ఎటువంటి కంపెనీ విత్తనం కొంటున్నాము, ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ కంపెనీకి ఇంతకుముందు వీళ్ళు మంచి విత్తనం సరఫరా చేసినటువంటి చరిత్ర ఉందా లేదా, అట్లానే వాళ్ళు ఇచ్చేటువంటి వంగడం ఇంతకుముందు రైతులు ఎవరన్నా పండించి చూసారా, పండించి చూస్తే ఆ రైతుల అనుభవం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకొని కనుక కొనుగోలు చేసుకుంటే రైతులు మోసపోయేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. రెండోది, కొనుగోలు చేసేటువంటి విత్తనాలకి ప్రతి విత్తనానికి, ప్రతి ప్యాకెట్ విత్తనాలకు కూడా బిల్లు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత డీలర్ మీద ఉంటుంది చట్టం ద్వారా. అయితే ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే పేటెంట్స్ ఏమైనా మీరు సాధించారా మీ వంగడాలకు? అలాంటి అవకాశాలు ఉన్నాయా? మేము డెవలప్ చేసినటువంటి ప్రతి వెరైటీకి కూడా ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది. సో ఆ యాక్ట్లో మాకు రిజిస్ట్రేషన్ ఇస్తారు. సో ప్రతి వెరైటీకి కూడా రిజిస్ట్రేషన్ మేము తీసుకుంటూ ఉన్నాము. ఇది పేటెంట్ అనేదానికి సమానమైనటువంటిది. పేటెంట్ అనేది ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకి దొరుకుద్ది, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ వాటిలో ఉండే వాళ్ళకి పేటెంట్ ఇస్తారు. ఈ నూతన వంగడాలకి ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ ఇస్తారు. రెండు సమానమే. సో మాకు అట్లాంటి రిజిస్ట్రేషన్స్ చాలా ఉన్నాయి, చాలా వంగడాలకు ఉన్నాయి. అంటే ఈ విత్తనాల ఉత్పత్తిలో మన తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే సీడ్ బౌల్ అంటారు. అలాగే దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, మన వృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఆ దిశగా మీ ప్రయత్నం ఏంటి? దేశవ్యాప్తంగా నేను ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర విత్తనాలకి డిమాండ్ పెరుగుతూ ఉన్నది. డిమాండ్ పెరగటం వల్ల మనం తెలంగాణలో చేస్తున్నటువంటి ఉత్పత్తి సరిపోవట్లేదు ఇప్పుడు. సో తెలంగాణలో ఉత్పత్తి పెరుగుతూనే ఉంది, అయినా సరిపోవట్లేదు. పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళి చేస్తున్నాము. సో మంచి విత్తనాలకి డిమాండ్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విత్తనం మీద వెచ్చించేటువంటి ప్రతి రూపాయికి అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయం రైతుకు లభిస్తుంది. ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చిపెట్టాయి అంటున్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి, రైతులకు ఇటు మంచి మేలు రకమైన విత్తనాలు అందించడమే ఒక ఆశయంగా ముందుకు నడుస్తాము. ఆ దేశంలో విత్తనాల విషయంలో స్వావలంబన పొందే దిశగా కూడా దేశం ఉంది. మంచి విత్తనాలతో ఇక్కడ వ్యవసాయం ముందడుగు వేస్తుందన్న ఆశాభావాన్ని, అలాగే అనుభవాన్ని చెప్తున్నారు మండవ ప్రభాకర్ రావు గారు. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటివిజన్, హైదరాబాద్. సికింద్రాబాద్ సేవాదళ్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్లో దక్షిణ భారత కాంగ్రెస్ సేవాదళ్ సమావేశం నిర్వహించారు. దక్షిణ భారత కాంగ్రెస్ సేవాదళ్ ఇన్ఛార్జ్ కనుకుల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి దక్షిణ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. సేవాదళ్ ప్రారంభమై 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సమావేశం నిర్వహించినట్లుగా తెలిపారు. దేశంలో రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర విజయవంతమైందని జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అవినీతి నిరంకుశ పాలనకు చరమగీతం పాడినట్లుగానే దేశంలో బీజేపీని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. హిందువులను, దేవాలయాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ బీజేపీ పబ్బం గడుపుతుందని అన్నారు. దేశంలో ఉండే అన్ని కులాల, మతాల ప్రజలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని కనుకుల జనార్దన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నడిపిస్తున్నది మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సందేశము. ఈ దేశానికి మహాత్మా గాంధీ గారు తెచ్చిన స్వాతంత్రాన్ని వారు చనిపోయి 70 పైన సంవత్సరాలు అవుతున్నది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినాక ఈ దేశం కాంగ్రెస్ పార్టీ, ఈ సేవాదళ్ ఏదైతే 100 సంవత్సరాలకు వస్తున్నది, నాటి నుంచి ఈనాడు దాకా
ప్రతిదీ కూడా ఈ దేశంలో నలుమూలల డెవలప్మెంట్ కానీ, ప్రతి పరిశ్రమలు కానీ, ప్రతి ఒక్కటి డ్యాములు కానీ, వ్యవసాయం కానీ, ఇండస్ట్రీ కానీ, ఏది కానీ డెవలప్మెంట్ చేసిన రోజులు అప్పుడు మీరంతా చూసింది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఎవరు ఉన్న వాళ్ళు ప్రజల గురించి, ఈ దేశాన్ని గురించి, ఈ దేశాన్ని ఎట్లా డెవలప్ అవుతుంది, ఎట్లా రక్షిస్తాము, ఈ ప్రజలను ఎట్లా ఉన్నతిగా కావాలి, ప్రతి మనిషి ఎంప్లాయ్మెంట్ కావాలి, ప్రతికి గూడు అన్నీ ఉండాలని చెప్పేదైతే వాళ్ళు చేసిండ్రో ఈ రోజు మీరు చూస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ టౌన్లో ప్రాచీన కాలం నుంచి ప్రముఖ అమ్మవారి దేవాలయం ఉంది. ఈ సందర్భంగా శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి దేవాలయం ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 మంది ధర్మకర్తల మండలి నియామకం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు 20 రోజుల్లోగా రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ అధికారికి దరఖాస్తులు సమర్పించాలని గట్కేసర్ మండలం ఎండోమెంట్ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. గట్కేసర్ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి దేవాలయమునకు ధర్మకర్తల మండలి నియామకమునకు గాను శ్రీయుత కమిషనర్ గారు దేవాదాయ శాఖ వారు నోటిఫికేషను విడుదల చేయనది. ఇటు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి 20 రోజుల లోపల ఆసక్తి గల భక్తులు ఎవరైనా అప్లికేషను శ్రీయుత సహాయ కమిషనర్ రంగారెడ్డి జిల్లా వారికి ఇవ్వగలరని కోరుచున్నాను. ఇట్లు ఈవో భాగ్యలక్ష్మి. ఈ ధర్మకర్తల మండలి నియామకమునకు 7 ధర్మకర్తలుగా ఎన్నుకోబడుతుంది. హైదరాబాద్లోని హోటల్ ఆదిత్యలో ద యూనివర్సిటీ ఆఫ్ లూయివెల్ సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ నుంచి విద్యార్థులను నేరుగా తీసుకోబోతుందని వెల్లడించారు. నాణ్యమైన విద్యకు యూనివర్సిటీ ఆఫ్ లూయివెల్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న తమ ప్రణాళికలో భాగంగానే హైదరాబాద్ కు వచ్చామన్నారు. విస్తృతమైన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో ప్రతి ఒక్క విద్యార్థికి ఉండే ఆకాంక్షలను నెరవేర్చాలని, ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చే వారిపై దృష్టి పెట్టామన్నారు. మా ఈ నెక్స్ట్ 3 ఇంటెక్స్ కి అండ్ అంతా కూడా ఇంజనీరింగ్ నుంచే ఇచ్చేస్తున్నాం. అండ్ దేర్ వుడ్ బి ఫ్రమ్ బిజినెస్ స్కూల్స్ ఆల్సో. యాక్చువల్గా నేను అక్కడి నుంచే ఐ బీన్ దేర్ ఫర్ 10 years ఇన్ లూయివిల్ కెంటకీ. నాకు తెలిసి దగ్గర 200 ఈజ్ ఆల్సో ఏ ప్లేస్ ఫర్ లార్జ్ ఇండియన్ పాపులేషన్, వెరీ లార్జ్ ఇండియన్ పాపులేషన్. యూనివర్సిటీ హబ్ అక్కడే స్టార్ట్ అయింది. యాక్చువల్గా లూయివిల్ కెంటకీలోనే స్టార్ట్ అయింది. అండ్ ఐ టు మూవ్ టు మిషిగన్. ఈసారి షార్ట్ ట్రిప్ మాది ఇది. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ హైదరాబాద్. మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మే ఆర్ and for giving me the opportunity to collaborate with University Hub today and share with you the exciting news and programs that we have at the University of Louisville. I briefly heard that Louisville was described as a Research One institution, and indeed we are a Research One institution. We were founded in 1798. We have a more than 225-year history now at the university. As a Research One institution, we rank in the top 100 of all public Research One institutions. You can that's a seal of approval, if I can say, that the academic programs and research opportunities that students from India will have at U of L will be top notch. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గజ్జల కాంతం మండిపడ్డారు. కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, తెలంగాణ రాష్ట్రం మీ కుటుంబం వల్ల రాలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కలిసి పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. పార్లమెంట్లో తెలంగాణ కోసం కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలేదని అన్నారు. తెలంగాణ కోసం మీ కుటుంబంలో ఎవరైనా బలిదానాలు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, దళితులు ఎంతో మంది బలిదానాలతో వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు అంటే కేటీఆర్ కు లెక్కలేదని విమర్శించారు. కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రూపంలో అదృష్టం కలిసొచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఈ తెలంగాణ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు. ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడే మాటలు జర జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నీకు సంస్కరణ లేదు.
సంస్కరణ నేర్చుకో ఫస్ట్. తెలంగాణ అంత మీరే అన్నట్టు, లేకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం మీ కుటుంబం మీద ఉద్యమం చేసినట్టు మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే నీ అయ్యా నువ్వు నీ కుటుంబం ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రం కాదు. శ్రీలింగపల్లిలో ఎక్సైజ్ పోలీసులు, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యపానాన్ని లీటర్ బాటిల్లో నింపి విక్రయిస్తున్న శ్రీరామ్ ప్రసాద్ను అరెస్ట్ చేశారు. దాడులో శ్రీరామ్ ప్రసాద్ నుంచి మొత్తం 30 లీటర్ల మద్యంను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా ఇంట్లో మద్యం తయారు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు శ్రీరామ్ ప్రసాద్ను హెచ్చరించారు. అనంతరం శ్రీరామ్ ప్రసాద్ను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో శ్రీకాంత్ రెడ్డి, శంషాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కానిస్టేబుల్ గణేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.